ఇప్పుడు ఎవిడెన్సెస్ తో కూడా నా ముందు సాక్షాత్కరించాయి. నా భార్య అని చెప్పుకునే దువ్వాడ వాణి, ఆమెకెప్పుడు కూడా రాజకీయ ఆకాంక్ష, రాజకీయం నేనేదైతే ఉన్నానో నేనెప్పుడు లంచం నా జీవితంలో తీసుకోలేదు, అవినీతి చేయలేదు, భూ కబ్జా చేయలేదు, ఈ చెయ్యికి అవినీతి మరక అంటనివ్వలేదు. దట్ ఈస్ నాట్ మై క్రెడిబిలిటీ. ఎక్కడ అడిగినా మీకే చెప్తారు ప్రజలు. ఈరోజు అపోజిషన్ లో ఉన్నాను, నా మీద సర్వశక్తులు పనిచేస్తున్నాయి. నేనే అవినీతి చేస్తే అవినీతి మీద పైకి లాగుతారు కదా, అక్రమాలు చేస్తే లాగుతారు కదా. మరి చెప్పగలరా? ఏనాడు కొని నేను ఎవరి దగ్గరైనా ₹1 ఆశించి పనిచేశానని ప్రజలైనా ఎక్కడి నుంచైనా? ఆ పరిస్థితులు లేవు. నిజాయితీ కట్టుబడుతూ రాజకీయాల్ని గట్టిగా ఒక ఫెరోషియస్ గా ఏదైతే అడగాలనుకుంటున్నది అడుగుతాను. అడగాల్సినటువంటి అవతల వ్యక్తి ఎంతోడైనా నాకు అనవసరం, ప్రశ్నించడమే దిశగా పెట్టుకున్నాను. ఇలా ఏమైపోయినా పర్వాలేదు. అలాగే కుటుంబాన్ని కూడా చూసుకోవాలనుకుంటున్నాను. ఆఖరికి నాకు జరిగింది ఏంటంటే, ఈ హైడ్రామాల మధ్య వీటి మధ్య నలిగిపోతుంది. ఏంటి నేను చేసిన లోపం, ఏంటి నేను చేసిన తప్పు? అందరిలాగా ప్రశ్నించమని తల్లి పుట్టించుతాం ఆ పిల్లలకి. ఇదే చెప్పాల్సిన విద్యాబుద్ధులు. నేను ఎప్పుడు 24 గంటలు పబ్లిక్ లో తిరుగుకొని, రాజకీయాల్లో తిరుగుకొని, రాత్రి 11 12 గంటలకు ఇంటికి వచ్చేటప్పటికి పిల్లల్ని చూసి మాట్లాడడానికి కూడా సమయం లేని జీవితాన్ని గడిపాను. కానీ నా వెనకాల నా మీద ఈర్ష్యా ద్వేషాలు రగిలే విధంగా దువ్వాడ వాణి చేసిందని కొన్నాళ్ళకు అర్థమైంది. ఇప్పుడు పూర్తిగా అర్థం. ఇది ఒక రకంగా రాజకీయ దురహంకారం. అంటే రాజకీయం నాకే రావాలన్న అహంకారం. వ్యాపారాలు బాగుంటే వ్యాపారాలు నాకే రావాలన్న అహంకారం. ఆ వ్యాపారం చెడిపోతే అది వద్దు, రాజకీయం చెడిపోతే అది వద్దు. రాజకీయంగా నేను బాగుంటేనే అది కావాలి. ఈ తత్వం, ఈ విచిత్రమైన కోణం మీరు ఇప్పుడు చూస్తున్నారు. 4 గోళ్ల మధ్య జరిగిన వ్యవహారం ఈరోజు బహిరంగంగా జరుగుతుంది. బహిరంగంగా జరిగేటప్పుడు ఎవరి వ్యవహారం ఏంటో ప్రజలందరికీ అర్థం అవుతుంది. 2024లో ఎమ్మెల్యే అభ్యర్థికి రాష్ట్రంలో మొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు మూలపేట ఓపెనింగ్ నిర్మాణంలో శంకుస్థాపన పనుల సందర్భంగా టెక్కలు ఇచ్చేసి ఏప్రిల్ 19, 24వ సంవత్సరం నా టికెట్ అనౌన్స్ చేసి, ఆ టికెట్ అనౌన్స్మెంట్ తో ఇంకా పార్టీలో గట్టిగా పనిచేసుకుని అన్న నాకు ఇన్ఛార్జ్ ఇచ్చాడు, ఎమ్మెల్సీని చేశాడు, గతంలో ఎంపీగా ఇచ్చాడు, ఈసారి ఎలాగైనా గెలవాలి అని ఒక అకుంఠిత దీక్షతో పనిచేస్తున్నటువంటి నాకు అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు నా టికెట్ ప్రకటించినప్పటికే 4 సీట్లు అధిష్టానం వద్ద. ఆ 4 సిట్టింగ్లలో మన అధిష్టానం పెట్టిన డిమాండ్ ఏంటంటే, టికెట్ నాకు ఇవ్వండి, నాకు దువ్వాడ శ్రీనివాస్ తో డివర్స్ ఇప్పించండి, విడాకులు ఇప్పించండి, నాకు లేదంటే నేను ఊరేసుకొని ఇక్కడే విషయం తాగిస్తాను. ఇది బ్లాక్ మెయిల్ అధిష్టానం. ఈ రకమైన పరిస్థితి వచ్చినప్పుడు నేను అధిష్టానానికి ఒక మాట చెప్పాను. నా 25 సంవత్సరాల కష్టం నేనైతే ఏంటి, ఆమెతే ఏంటి, ఎవరైతే ఏంటి, తనకుంది దువ్వాడ శ్రీనివాస్ కాకూడదు, తన భర్త కాకూడదు. నాకు అలా లేదు, నేను అంత స్వార్థంగా ఆలోచించలేదు. ఎవరైతే ఏమైంది కానీ అనుకున్నాను. జగనన్నకు నచ్చ చెప్పాను, అన్నా మరి నేను పోటీ చేయను, ఆమెకే టికెట్ ఇచ్చేద్దాం అన్నాను. అన్న ఒక దశలో మేల్సీలు నువ్వే చేయాలి అన్నాడు. నన్ను ఆ మాట తప్పైతే క్షమించండి అన్న, నా వ్యవహారం రోడ్డుకి ఎక్కేస్తుందన్న, ఇబ్బంది ఎక్కువ అవుతుందన్న. గతంలో నువ్వు ఎంపీ టికెట్ ఇచ్చినావు నాకు 2019 సంవత్సరంలో. ఆ రోజు సొంత కుటుంబ సభ్యుల్నే నా మీదకి పోటీకి పంపిందన్న. మరి కొంతమందిని ఉసుగొల్పి ఆ ఎంపీ స్త్రీ కాదు ఎదురుపడ్డా అన్నట్టు మీరు ఎదురుపారు. అప్పటి నుంచి నరకం అనిపిస్తున్నానన్నా. వద్దన్నా, ఈసారి మనం గెలుస్తాం, అంతా బాగుంది, తనే పోటీ చేస్తారన్నా, నేను సహకరిస్తానన్నా అని జగనన్నకు నచ్చ చెప్పి టెక్కలు వచ్చి నాకు మూలపేట పోర్టు శంకుస్థాపన చేసిన టికెట్లు నేను దువ్వాడ శ్రీనివాస్ అని నేను ప్రకటించాను. దువ్వాడ వాణి పోటీ చేస్తాను, నేను చేయను, నేను పార్టీకే పనిచేస్తాను అంటే నా 25 సంవత్సరాల కష్టాన్ని 100 మెట్లు కిందకి దిగి కుటుంబ రక్షణ కోసం, కుటుంబ సంక్షేమం కోసం, కుటుంబం బాగుండాలి, కుటుంబం రోడ్ లేకపోవడం. సరే తను ఆశపడుతుంది, తను అవని,
నేనైతే ఏంటి తనైతే ఏంటి అనుకున్నాను తప్ప అలా అనుకోని వాడిని అయితే నేను టికెట్ జగనన్న కన్విన్స్ చేస్తానా, నేను వచ్చి ఇవాడ వాణిజ్య పోటీ చేస్తానని అనౌన్స్ చేస్తాను. నాకు ఆ స్వార్థం ఏమిటి ఇది అర్థం చేసుకోవాలి ప్రజలు. 5 కోట్ల మంది ప్రజలే కాదు, ఒక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎక్కడ చూసిన సోషల్ మీడియాలో ఇదే నడుస్తుంది. దువ్వాడ కుటుంబం, దువ్వాడ ఏ యూట్యూబ్ ఛానల్ చూస్తుంది. దీనికి నేను అందుకే కూలంకషంగా ఈ ప్రెస్ మీట్ ద్వారా, ఈ మీడియా ప్రతినిధుల ద్వారా ప్రజలందరికీ, కోట్ల ప్రజలందరికీ కూడా నా ఆవేదన తెలియజేస్తాను. వెంటనే ఆమె పోటీ చేయాలని చెప్పాను, ఒప్పచెప్పేశాను. ఇన్ఛార్జ్ బాధ్యతలు కూడా ఒప్పచెప్పేశాను, తిరగమని చెప్పాను. పార్టీ బలోపేతం చేసే విధంగా నా స్థాయి పని నేను చేస్తున్నాను. ఎమ్మెల్సీగా ఉన్నాను, పని చేసుకుంటూ పోతున్నాను. పని చేసుకుంటూ పోతే 8 నెలలు అయినప్పటికీ పార్టీ గ్రాఫ్ డౌన్ అయింది, పికప్ కాలేదు, క్యాండిడేట్స్ ఎలివేషన్ రాలేదని ఏదో ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ రకరకాల పార్టీకి ఉంటాయి. ఆ రిపోర్ట్స్ మేరకు దువ్వాడ వాణి గారు, దువ్వాడ శ్రీనివాస పోటీ చేస్తారని జనవరి 12వ తారీఖున మళ్ళీ నా పేరు ప్రకటించడం జరిగింది అధిష్టానం. అప్పటికే సమయం చాలా తక్కువ, 3 నెలలు కూడా లేని సమయంలో మళ్ళీ నేను ఎమ్మెల్యేగా ఇప్పుడు పోటీ చేయటం అంటే ఇదంతా మళ్ళీ కొత్త అభ్యర్థిత్వం అని నేను బాధపడుతూనే నేను పనిచేయటం ప్రారంభించాను. ఆ 3 నెలల్లోనే మళ్ళీ కష్టపడి, సరే వెళ్ళిపోవటంలో ఎలా ఉంది మనకు అనవసరం, నేనైతే నా స్థాయిలో నేను పనిచేసాను. నేను అంటాను, నా సర్వస్వం, నా 25 ఏళ్ల కష్టాన్ని టికెట్ రూపంలో నీకు వదిలేను. నేను సంపాదించిన వ్యాపారాలు, నాది గ్రానైట్ వ్యాపారం, నేటి 25 సంవత్సరాలుగా గ్రానైట్, ఇప్పుడు కూడా గ్రానైట్. ఈ గ్రానైట్ వ్యాపారంలో నేను దైవ సాక్షిని చెప్తాను, ఆత్మ సాక్షిని చెప్తాను. ఎంత డబ్బు వస్తే అంత డబ్బు తన చేతిలోనే పెట్టేవాడు, కాదంటే అడగండి. ఎంత డబ్బు వస్తే అంత తన చేతిలో పెట్టి, నా చేతుల్లో పెట్టుకొని విలాసాలకో, షికారులకో, లేదా ఏదో దేశ విదేశాలు తిరగటం, జలసాలకి, షికారుకి నేను వృధా చేతుల్లోనే డబ్బు పెట్టాను. డబ్బు పెట్టడమే నాకు తెలుస్తా. గౌరవంగా ఆ స్థితిని నేను అవినీతి మరక అంటనివ్వలేదు. దట్ ఈస్ నాట్ మై క్రెడిబిలిటీ. ఎక్కడ అడిగినా మీకే చెప్తారు ప్రజలు. ఈరోజు అపోజిషన్ లో ఉన్నాను, నా మీద సర్వశక్తులు పనిచేస్తున్నాయి. నేనే అవినీతి చేస్తే అవినీతి మీద పైకి లాగుతారు కదా, అక్రమాలు చేస్తే లాగుతారు కదా. మరి చెప్పగలరా? ఏనాడు కొని నేను ఎవరి దగ్గరైనా 1 రూపాయి ఆశించి పనిచేశానని ప్రజలైనా ఎక్కడి నుంచైనా, ఆ పరిస్థితి లేవు. నిజాయితీ కట్టుబడుతూ రాజకీయాల్ని గట్టిగా, ఒక ఫెరోషియస్ గా ఏదైతే అడగాలనుకుంటున్నది అడుగుతాను. అడగాల్సినటువంటి అవతల వ్యక్తి ఎంతో